ఏపీ ఎగ్జిట్ పోల్స్ ఏమి చెప్తిరి అవన్నీ నిజాలేనా? ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. ఎవరికి వారే తమకు అనుకూలంగా ఎక్కువ సంస్థలు ఫలితాలు ఇచ్చాయని పార్టీలు చెప్పుకుంటున్నాయి. వైసీపీ, టీడీపీ కూటమి ఇద్దరూ పోటాపోటీగా ఉన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్లో వెల్లడైంది. అయితే వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ను ఎంతవరకు నమ్మచ్చు అనేది ఓ ప్రశ్నార్థకరమైన విషయం. ఎందుకంటే గతంలో 4-5 జాతీయ ఛానళ్ళు మినహాయిస్తే పెద్దగా ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసేవి కావు. అలాంటిది ఒకే రాష్ట్రంలో కనీసం 30-40 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ మీద ఫలితాలు వెలువడించాయి. వీటిలో అనేక సంస్థలు కేవలం యూట్యూబ్ సంస్థలే ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం సంస్థలు టఫ్ ఫైట్ అని చెప్పకనే చెబుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఓటింగ్ శాతం కేవలం 2-5% లోపు ఉండడంతో వాస్తవంలో ఇది తిరగబడే అవకాశాలు లేవని కూడా రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ నిజమవుతాయని చెప్పలేం, అలాగని వాస్తవం కాదని కూడా చెప్పలేం. ఎందుకంటే గతంలో ఇచ్చిన సర్వేల ప్రకారం చూస్తే కొన్ని సంస్థలు ఇచ్చిన నివేదికలు నిజమయ్యాయి. మరికొన్ని సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అసలు ఫలితాలకు దరిదాపులు కూడా రాని పరిస్థితి. ఇందులో నిజాలు ఎలా ఉన్నప్పటికీ రాజకీయ పార్టీ నేతల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. 3 సార్లు జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎన్నికలు జరిగితే 2014 78.04%, 2019 77.57%, 2024 81.60% పోలింగ్ నమోదైంది. రూరల్ ప్రాంతంలో పోలింగ్ శాతం బాగా పెరిగింది. 124 నియోజకవర్గాల్లో 2% మించి ఓటింగ్ శాతం పెరిగింది. పెరిగిన ఓటింగ్ శాతం అధికారంలోకి ఎవరిని కూర్చోబెట్టాలన్నది నిర్ణయిస్తారు. అత్యధికంగా అర్బన్ ప్రాంతంలో 27 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. మహిళా ఓటర్లు గత ఎన్నికల్లో 1.57 crores పోలైతే 2024లో 1.69 కోట్ల ఓట్లు పోలయ్యాయి. అంటే దగ్గర 12 లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి మహిళలయ్యి. దీంతో ఇది కూడా డిసైడ్ ఫ్యాక్టర్గా చూడాలి. స్వతహాగా గత 2019 ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే ఒక 3-4 lakhs మహిళా ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. కానీ దానికి విరుద్ధంగా 13 లక్షల ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి. దీంతో ఇది కూడా డిసైడ్ ఫ్యాక్టర్గానే చూడాలి. దాదాపు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్లో కొన్ని సంస్థలు మాత్రం ఖచ్చితంగా అంచనా వేయగలిగాయి. అయితే ఆ అంచనా వేసిన సంస్థలు కూడా 120కి పైగా స్థానాలైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకుని అధికారంలోకి రాబోతుంది అని చెప్పగలిగాయి. కానీ 151 సీట్లను ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ని జగన్మోహన్ రెడ్డి గెయిన్ చేసుకున్నారు 2019లో. టీడీపీ అసోసియేట్స్ వైసీపీకి 111 నుంచి 121 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. టీడీపీ 54 నుంచి 60 స్థానాలు వస్తాయని తెలిపింది. ఆరా మస్తాన్ సంస్థ 119 నుంచి 126 స్థానాలు వస్తాయని చెబితే టీడీపీకి 47 నుంచి 56 స్థానాలు వస్తాయని చెప్పింది. కానీ తుది ఫలితాల్లో మాత్రం 151 స్థానాలు వస్తే టీడీపీ కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అంటే నాడు కూడా వైసీపీ గెలుస్తుందని అన్ని సంస్థలు అంచనాలు వేసిన అంకెలు మాత్రం కొంత ఎక్కువగా అసలు ఫలితాల్లో వెల్లడవ్వలేదు. తెలంగాణ ఎన్నికల్లోనూ ఆరా మస్తాన్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పడమే కాకుండా కామారెడ్డిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓడిపోతున్నారని ముందే చెప్పారు. అలా ఆరా మస్తాన్ సర్వే కొంత వాస్తవం అని తుది ఫలితాల వెల్లడి తర్వాత కూడా తేలడం విశేషం. కొన్నిసార్లు మాత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కావు, ఘోరంగా విఫలం అవుతాయి. 98